ఇక డీటెయిల్స్ చూస్తే పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమివేయాలని 45 సంవత్సరాలు పడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాను తీసుకోవాలని కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అంబర్పేట్ రఘునాథ్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 2 కంపెనీలు అహర్నిశలు శ్రమించి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశానని అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి 80 ఇతర దేశాలకు కూడా టీకా అందిస్తుందని చెప్పారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులు, బీజేపీ సీనియర్ నేత గౌతమ్ రావు, కాంటెస్ట్ కార్పొరేటర్ వై యశ్వంత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కరోనా వ్యాక్సినేషన్ 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. కానీ ఒకేసారి, ఎందుకంటే గత 15 రోజులుగా కరోనా సంబంధించినటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. నిన్న ఒక్కరోజే 1,70,000 వరకు పాజిటివ్ కేసుల సంఖ్య వచ్చింది. అదేవిధంగా కరోనా కారణంగా చనిపోతున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ ఒకేసారి ఇవ్వడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే 3 షిఫ్ట్ల ద్వారా కరోనా వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. పూర్తిగా మరి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మరి చాలా పెద్ద ఎత్తున కరోనా సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ మన దేశంలో 2 కంపెనీలు తయారు చేస్తూ ఉన్నాయి. ఆ 2 కంపెనీలు కూడా ఫుల్ టైం ఏ ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా వ్యాక్సినేషన్ తయారు చేస్తూ ఉన్నాం. తయారు చేసినటువంటి వ్యాక్సినేషన్ను చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా అన్ని ప్రాంతాలకు మరి రవాణా చేసేటువంటి వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే వ్యాక్సినేషన్ సెంటర్స్ని గుర్తించారో వాళ్ళు మరి కమిట్మెంట్ తోటి వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి అందరినీ కోరుతూ ఉన్నాం, అది కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఈ 2 మెడిసిన్ కూడా ఏమాత్రం తేడా ఉండదు. 2 కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో తయారైనటువంటి కోవాక్సిన్, కోవిషీల్డ్ 2 కూడా 80 దేశాలలో ఈరోజు మనము పేద దేశాలకు ప్రజల ప్రాణాలు కాపాడే దృక్పథంతో అక్కడ కూడా కొంత సాయం చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని దేశాల నుంచి కూడా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలను కూడా కోరుతూ ఉన్నాను, దశల వారీగా అందరికీ వ్యాక్సినేషన్ వస్తుంది. వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సినేషన్ సంబంధించి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకూడదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని ఆదేశాలు కూడా వారు మాస్క్ ధరించడం కానీ, అవసరమైతే రోజుకు మరి 2 సార్లు మాస్క్ చేంజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మధ్యాహ్నం వరకు ఒకటి, మధ్యాహ్నం తర్వాత ఇంకోటి. దాన్ని మరి ఎఫర్ట్ చేయలేకపోతే దాన్ని రోజు వాష్ చేసుకునేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దాంతోపాటు ఎక్కడ కూడా మరి చేతులు కడుక్కోకుండా నిర్లక్ష్యం చేయకూడదు. బయట వర్క్ ప్లేస్కి వెళ్ళినటువంటి వాళ్ళు, మార్కెట్కి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇతర కార్యక్రమాల మీద ఇంటి నుంచి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేసేటువంటి ప్రయత్నం కూడా ప్రతిరోజు చేయాలి. మనం డ్యూటీలో ఉంటాం కాబట్టి ఈ రకంగా మనం బయట నుంచి వచ్చిన తర్వాత మన ద్వారా మనం వ్యాక్సినేషన్ వేసుకున్నప్పుడు కూడా మన ద్వారా ఇతరులకు వ్యాధి సోకేటువంటి అవకాశం ఉంటుంది. మనకు సోకకపోయినా కూడా మన ద్వారా ట్రాన్స్మిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ వేసుకున్నటువంటి వాళ్ళు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో ప్రధానమైనటువంటి సమస్య, ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి సమస్య, దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా ఉన్నటువంటి సమస్య. మరి ఈ యొక్క